నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య బ్రహ్మ, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురువుగారు, ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, దాంతో పాటుగా వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కాస్త శుభ ఫలితాలు కనిపించే అవకాశం ఉందంటారు? మీనరాశి జలతత్వ రాశి. జలతత్వ రాశి రాశులలో ద్వాదశ రాశి, ఆఖరి రాశి. జంట చేపలగా ఉంటుంది, అది కూడా విచిత్ర విధంగా ఉంటుంది. ఒక చేప తలభాగం ఇక్కడ ఉంటే ఇంకో చేప తలభాగం ఎదురుగా ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటుంది. ఈ మీనరాశిలో పుట్టిన వాళ్ళు మహామేధాశక్తి సంపన్నులు. కానీ ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే అన్నీ నాకే తెలుసు అనే భావం ఉంటుంది. అన్నీ నాకే తెలుసు, నన్ను మించిన వాళ్ళు లేరు. దీని గురించి ఈ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. కృష్ణ భగవానుడు చెప్పాడు, ధ్యాయతే విషయాం పుంస సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామ కామా క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతివిభ్రమ స్మృతిభ్రంశ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి. దీని అర్థం ఏంటి? భగవంతుడు అనేక రకాలుగా చెప్పుకొచ్చాడు, కానీ అర్థం చేసుకునేవాడి విధానాన్ని బట్టే ఉంటుంది. ధ్యాయతే విషయాం పుంస అంటే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నాకే కావాలంటాడు. ఒకడు అనుకుంటాడట, మీనరాశి వారిలో ఉన్న లక్షణం చెప్తున్నాడు. ఒకడు అనుకుంటాడు, ఊళ్ళో ఉన్న బంగారం అంతా నాకే కావాలంటాడు, దేశంలో ఉన్న బంగారం కావాలంటాడు. వీడు చచ్చిపోతే బంగారంతో సమాధి కడతారా? భూమి అంతా నాకే కావాలనుకుంటాడు. వీడు సత్తే 6 అడుగులే, భూమి పట్టుకెళ్ళడం. ఇలాగా కనపడ్డ ప్రతి స్త్రీ నా భార్య అనుకుంటాడు. వీడి పెళ్ళవేంటి తగ్గదు ఇంటి కొంపలో. అటువంటి విధానాలన్నీ ఉంటే దీని మీద అవగాహన ఎక్కువైపోతుంది. అవగాహన ఎక్కువైపోతే ఏమవుతుంది? దాని మీద దృష్టి ఉంటుంది. దాని దృష్టి వల్ల ఏమవుతుంది? కామంగా మారుతుంది. కామం కాస్త క్రోధంగా మారుతుంది. క్రోధం కాస్త దౌర్భాగ్య స్థితిగా వెళ్తుంది. ఇవన్నీ ఎప్పుడైతే కలిగాయో జ్ఞాపక శక్తి మర్చిపోతాడు. జ్ఞాపక శక్తి ఎప్పుడైతే మర్చిపోయాడో మనుజుడు అధోగతి పాలైపోతాడు. కాబట్టి నాయన ఇలాంటివన్నీ నువ్వేం పెట్టుకోకరా, జాగ్రత్తగా ఉండు అని కృష్ణ భగవానుడు చెబితే మనమా ఎక్కడేమంటున్నాడు? ఇటువంటి భావాద్వేగం ఉండకూడదు. మీనరాశికి ప్రస్తుత కాలం జరుగుతున్న ఏలినాటి శని ప్రభావం వల్ల ఎదటవాడు చెప్పేది వినండి, మొండి వాదన చేయకండి. మొండి వాదన చేస్తే అంతే, మొండడు. ముండివాదం చేస్తే ఇంకేమంటారు? ఇలా మాట్లాడుతున్నాడా, సర్లే కానీ మనకెందుకు ఇది బుద్ధి అంతా అని పక్కపోయాడు. తప్పు భావన వచ్చి ఇలా ప్రవర్తన ఇదా ఉంటుంది. సరే, ఈ రకమైన పరిస్థితుల్లో ఉంటే వ్యాపార రంగంలో ఉన్నవారు మీనరాశి వారికి ఏ రకంగా ఉంది? ఏ వ్యాపారం చేసినా 7 ఊళ్ళు వెళ్ళినా 3 వాళ్ళు, 3 ఊళ్ళు వెళ్ళినా 3 వాళ్ళు అన్నట్టుగా ఉంది. ఎంత చేంజ్ చేసినా తప్పించిపోయి ఎంత కష్టపడినా నీకు రావలసినంత మాత్రమే ఇస్తున్నాను, వచ్చేది మాత్రమే పొందుతున్నాను అనే భావాన్ని ఈ మీనరాశి వారికి వస్తుంది. వ్యాపార రంగంలో కీలెరిగి వాత పెట్టాలి అన్నారు. కీలెరిగి వాత పెట్టాలంటే పూర్వకాలం వైద్యములు ఇప్పటిలాగా మెడికల్గా లేదు. వైద్యాలు చేసే అంటే వాతము చిమ్మిన వారికి ఆ వాతాన్ని తగ్గాలి. గుర్రపు వాతమని, గడ్డవాతమని రకరకాల వాతాలు వచ్చి ఆ వాతం తగ్గాలంటే ఏం చేసేవారు? ఇప్పుడు వాత పెట్టేవారు. ఒక ఇనప చొవ్వున కాల్చి వాత పెట్టేవారు. ఎక్కడ పెట్టాలి? కీలు ఎరగాలి అంటే అక్కడ ఎముక ఇవ్వాలి. కీలు అంటే ఎముక, నరం, దానికి తగ్గించాలి. అలాగే గంటి నొప్పి అని చెప్పేసి ఉదర సంబంధించిన గంటి నొప్పులు పేగు పైకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు వాతలు పెట్టేవారు బొడ్డు చుట్టూ. ఆ కీలెరిగి వాత పెట్టాలి అంటే కీలెరిగి వాత పెడితే రోగం తగ్గుతుంది. కీలెరగకుండా వాత పెడితే పుణ్యుడి లేనిపోయిన ఇబ్బంది పడతాడు. అందుకని కీలెరిగి వాత పెట్టాలి అంటారు. అలాగే ప్రతి విషయంలోని కూడా అజ్ఞానాన్ని విడిచి విజ్ఞానాన్ని సంతరించుకుని ఈ ఎదరికి వెళితే మీనరాశి వారికి బాగుంటుంది.
వ్యాపార రంగంలో. ఉద్యోగ రంగంలో ఉద్యోగాలు ఎంత చేసినా కూడా, ఎంత కష్టపడినా వాళ్ళ దగ్గర కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు వస్తాయి కాబట్టి జాగరూకతగా వ్యవహారం చేసుకోండి. భార్యాభర్తల మధ్యన కలహములు లేవు, సుఖ సంతోషాలతో ఉన్నాము, చాలా అనురాగ దాంపత్యాన్ని పొందుతున్నాము అని చెప్పుకుంటున్న వారి విధానాన్ని తీసుకుంటే ఇక్కడ వారి మనోగత అభిప్రాయాలలోని వారి యొక్క మనసులోనే ఉన్న భావనల వల్ల కొన్ని ఇబ్బందులకు గురి కావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది పైకి చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఎలాగా? నా భార్య నన్ను సరిగ్గా చూస్తలేదురా అన్నాడంటే భార్య లోపు చేసేస్తారు పక్కోడు. కాబట్టి అలా చెప్పకూడదు, చెప్పుకుంటూ కుదరదు. కాబట్టి గొమ్మనంగానే ఉంటారు. కానీ మనసులో వేదన వికారాన్ని పొందుతున్నారు. ఇటువంటి పరిస్థితిగతుల్లో నడుస్తూ ఉంటుంది ఈ యొక్క ఏప్రిల్ నెలలో. చూడండి, ఏప్రిల్ నెల విధానంలో మీనరాశి వారికి ఇటువంటి విధానాలు కలుగుతూ ఉంటున్నాయి. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పొందవలసిన చోట కూడా, అంటే బంధుమిత్రాదుల వలన తీసుకోవాలి. ముందు ఇక్కడ బంధువులు అందరూ శత్రువులుగా మారుతారు. బంధువులు ఎంత గొప్పవాళ్ళైనా, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు కావచ్చు, పెద్దల్లి పినతల్లి బిడ్డలు కావచ్చు, ఆడబొడుచులు కావచ్చు, మేనత్తలు కావచ్చు, మేనమామలు కావచ్చు, ఇలా అందరూ కూడా శత్రుభావంగా చూస్తారు. ఇలా చూసి అమ్మ చూసావా వీడు ఎంత సంపాదించేస్తున్నాడో, ఎలాగుండి ఊడరా ఎలాగైపోయాడు, ఇంత భావం, వీడికి పడుతున్న బాధ ఏదో అడిగి వెళ్దాం, ఇది చాలా బాధపడదు. అటువంటి శత్రుభావాలు కలిగిపోయి దాని వలన నరఘోష విధానము అంటారు దీన్ని. నరఘోషకి నలరాయి బదులైపోద్ది అంటారు. ఆ నరఘోష విధానాన్ని పొందుతున్నదే మీనరాశి. జలతత్వ రాశి అయినందువల్ల కంటిలోంచి నీరు కారుతుంది, చేప కంటిలోంచి నీరు కారుతుంది, అది ఏడుస్తుంది. దాన్ని తెలుస్తుందా? ఎవరికైనా తెలుస్తుందా? ఎదటవాడికి పోరుమని వర్షం కురుస్తూ ఉంది, కళ్ళంటి నీళ్లు కారుతున్నాయి, నెత్తి తెలిసిపోయింది, ఏడుస్తున్నాడని తెలుస్తుందా? తెలియదు ఎవరికి. ఆ విధాన ఆ చందములోనే మీనరాశి వారు తన యొక్క దుఃఖమునను తాను భరిస్తూ ఎదుట వారికి తెలియపరచకుండా గుంబనముగా ఉంటూ రహస్యంగా అజ్ఞాతవాసం చేస్తున్నారు అని చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితి ప్రభావములు ఈ మీనరాశి వారికి ఉన్నది. కాబట్టి ఇలా రకంగానే ఉంది. సో ఇందులోని నక్షత్ర విధానాన్ని తీసుకోవాలి. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు కలిగి ఉన్నాయి. ఈ యొక్క పూర్వాభాద్ర 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదముల వారికి ఇబ్బందికరమైన స్థితి ఉంది. రేవతి నక్షత్రంలో కలిగి ఉన్న వారికి మాత్రం ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. ఉద్యోగ రంగంలో ఎదురుకు వెళ్తున్నారు, మనోగత అభిప్రాయాన్ని సంతరింపచేసుకుంటున్నారు, చక్కటి జాబుని చూసుకుంటున్నారు. అలాగే విదేశ గమనాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరికి? రేవతి నక్షత్రంలో. రేవతి నక్షత్రం దేవగణం. యోనికూటాన్ని చూస్తే ఏనుగు వస్తుంది రేవతి నక్షత్రానికి. ఏనుగంటే గుంబనంగా నడుస్తుంది, తొణకకుండాను. అటువంటి విధానంలో ఈ రేవతి నక్షత్ర జాతకుల్లో ఉన్న మీనరాశి వారు యోగదాయకమైన స్థితిని, అత్యధికమైన శుభ ఫలితాలని పొందుతూ కుటుంబములలో కలహములు లేకుండా, ఒకవేళ ఉన్న రేవతి నక్షత్ర జాతకులకి, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి తల్లిదండ్రులతోటి విభేదపడిన పరిస్థితులు వస్తాయి. విభేదకరమైన అలాగని చేసి బయట పడిపోరు, బయట చెప్పరు, తెలియదు ఎవరికైనా, వాళ్ళు పడతారు. అటువంటి విధానంలో ఉంటాయి. ఇటువంటి విధానంగా అంటే బాధాకరమైనటువంటి బాధని కూడా దిగమింగుకుంటూ యోగదాయకమైన స్థితిని పొందాలని ఆలోచన చేస్తూ ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళేదే మీనరాశి. అయితే గురువుగారు, మీనరాశి వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు అసలు? పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదంలో, రేవతి 1, 2, 3, 4 పాదంలో వారు కూడా ఆచరించవలసినది శివ నామ జపాన్ని చేసుకోవడము, శివ సంకీర్తనను చేసుకోవడము, శివునికి అభిషేక జలములు చేయడము, అలాగే ఇంటిలో దక్షిణామూర్తి పటమును పెట్టుకుని దక్షిణామూర్తి పటమునకు జాజి, విరజాజి, సన్నజాజి ఏదో పువ్వులు మాల కట్టి వేయడము. ఆ మాల కట్టి వేసిన రోజునాడు ఎండు ద్రాక్ష పళ్ళు అని ఉంటాయి,
ఎండు ద్రాక్ష, పిక్కలు కూడా ఉంటాయి లోపల, గింజలు కూడా ఉంటాయి. ఆ ఎండు ద్రాక్ష పళ్ళు, ఆ మాత్రం ద్రాక్ష పళ్ళు తీసుకుని ఒక రావి ఆకుని ఆ పట్టం దగ్గర పెట్టి ఆ రావి ఆకులో ఈ ఎండు ద్రాక్షని వేసి ఆ ఎండు ద్రాక్షని నివేదనగా చేసి ఆ తర్వాత ఆ ఎండు ద్రాక్షను ఆ కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి. బయట వారికి ఎవరికి ఇవ్వకూడదు. ప్రసాదంగా తీసుకున్నది ప్రసాదం కదా అని చెప్పేసి పక్కింటి వాళ్ళు లేదా ఇంకోళ్ళు వస్తే అడుగుతారు, వాళ్ళకి ఇవ్వకూడదు. పెళ్ళైన కూతురు వచ్చింది, కూతురే, సొంత కూతురే, కానీ పెళ్ళయింది, ఆమె వచ్చింది, ఆమెకు కూడా పెట్టకూడదు, గోత్రం మారిపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు మాత్రమే ఆ యొక్క ప్రసాదాన్ని ఆలగించాలి. శివాభిషేకం చేయించండి. శివునికి ఇష్టమైనటువంటిది అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేక విధానంలో శివునికి చేపిస్తే, అలాగే తోచినంత మటుకి అన్నదానాన్ని చేయండి, ఆర్తులకు అన్నదానాన్ని చేయండి. అలాగే ఒక శనివారం నాడు ముఖ్యముగా ఉత్తరాభాద్ర నక్షత్రం కలిగి ఉన్నవారు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు కలిగి ఉన్నవారు ఒక శనివారం నాడు ఒక నల్లటి దుప్పటిని, అంటే ఏళ్ళనాడు శని ప్రభావం నడుస్తుంది కదా, ఒక నల్లటి దుప్పటిని ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో, 5గురికో, మీ యొక్క ఉన్నది యాచకులు ఉంటారు, వాళ్ళకి ఆ దుప్పటినివ్వండి. ఈ రకంగా చేసుకుంటా వెళితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం తొలగి సుఖ సంతోషములు కలిగి సక్రమమైన రీతిలో వక్రదారిని కాకుండా సక్రదారినే ఈ యొక్క మీనరాశి వారు ఎదరికి వెళ్ళగలరు. చాలా చక్కగా వివరించారు. మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో పాటుగా వీటి గ్రహస్థితి ఎలాగుంది, దాంతోపాటు ఎటువంటి పరిహారాలు చేయాలనేది కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ఆయుష్మాన్ భవ.